హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. నేను ఈరోజైతే స్పాంజ్ కేక్ చేశా అండి. బాగుంది. మేము తిన్నాము. అయితే దీనికి కావాల్సినవి ఏంటి అంటే నేను ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకుని హ్యాండ్ మిక్సర్తో బీట్ చేస్తున్నాను బాగా. బాగా ఫ్లఫీగా రావాలి అది. అలా వస్తే కేక్ అనేది స్పాంజ్ లాగా ఉంటుంది. బాగుంటుంది. అలా బీట్ చేసుకున్నది చూసారు కదా! నేను తీస్తే అది ఎలా వస్తుందో. ఆ విధంగా వచ్చే వరకు కూడా మనం బీట్ చేయాలి. తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ నేను లెమన్ వేసానండి. లెమన్ జ్యూస్ వేసాను. అంటే స్మెల్ అనేది కొంతమందికి పడదు కదా! ఇది యాడ్ చేస్తే బాగుంటుంది. మీరు కూడా వేసి చూడండి. తర్వాత నేను ఒక టీ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తాను. తర్వాత నేను ఇప్పుడు పౌడర్ షుగర్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ వేసానండి. మిక్సీ పట్టి దాన్ని నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా మొత్తం మిక్స్ చేస్తున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 1/4 కప్ ఆయిల్ వేసాను. ఇది కూడా బాగా మిక్స్ అవ్వాలి. దాన్ని కూడా బీట్ చేస్తున్నాను నేను దాంతోపాటు. చూస్తున్నారు కదా! మొత్తం అలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా మనం దాన్ని మిక్స్ చేయాలి. అన్నీ ఒకేసారి యాడ్ చేయకూడదు. తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పు మైదా తీసుకున్నా అండి. హాఫ్ టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసాను. అదే మైదా పిండి ఏదైతే ఉందో నేను అందులోనే ఆ ఫ్లోర్లోనే నేను మొత్తం మిక్స్ చేసి జల్లించానండి. జల్లించుకొని ఇందులో యాడ్ చేసి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నా. బాగా మిక్స్ అయింది కదా! చూస్తున్నారు కదా! మిశ్రమం బాగా వచ్చింది. ఒక ట్రే తీసుకున్నాను. ట్రే తీసుకొని అందులో కిందంతా బటర్ అప్లై చేసి ఏదైతే మిక్చర్ ఉందో ఆ మిక్చర్ నేను ఇందులో వేసేస్తున్నా. ఏదైతే మిక్చర్ ఉందో అది మొత్తం పాన్లో ఈ ట్రేలో వేసేసుకున్న తర్వాత అది స్ప్రెడ్ చేసి ఎటువంటి బబుల్స్ లేకుండా క్లియర్ చేసుకొని ఓవెన్లో ఒక 25 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. నేను 180 డిగ్రీస్ దగ్గర చేశాను అండి. అందుకని 25 మినిట్స్ తర్వాత అది అయిన తర్వాత చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. చూసారుగా స్పాంజ్లా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.